ఇక ఉత్తర భారతంలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉత్తరాఖండ్ ని మళ్లీ వరదలు ముంచెత్తాయి. చమోలి, రుద్రప్రయాగ్ లో క్లౌడ్ బర్స్ట్ జరిగి 8 మంది మృతి చెందగా పలు ఇళ్లు కూడా ధ్వంసమైపోయాయి. ఉగ్రరూపం దాల్చింది మందాకిని, అలకానంద నదులు. ఢిల్లీ, హిమాచల్, పంజాబ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై కనిపిస్తుంది. మా ప్రతినిధి గోపి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపి, మందాకిని, అలకానంద, గంగా, యమున నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తర భారత వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే పరిస్థితి ఏ విధంగా కనిపిస్తోంది? వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న అలర్ట్స్ ఏంటి? సెప్టెంబర్ 3వ తేదీ వరకు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ సహా కొండ చర్యలు విరిగిపడడం, అలాగే రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అలకనంద, మందాకిని, గంగా, యమున నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న పరిస్థితి ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొంది. సో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది మాన్సూన్ సీజన్లో ఇటు జూలై 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ముఖ్యంగా వందల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించడం జరిగింది. ఇటు హిమాచల్ ప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్, అలాగే జమ్మూ కాశ్మీర్లో. సో నదులు కూడా ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇటు చండీగఢ్ అలాగే మనాలి హైవే 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. బోర్డర్ రోడ్ వర్కర్స్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ రోడ్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. వందల సంఖ్యలో రోడ్లన్నీ కూడా మూతపడిన పరిస్థితి ఉంది. సో ఉత్తరాది రాష్ట్రాలకి హిల్ టెరైన్కి రోడ్ కనెక్టివిటీ తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఇటు నిత్యావసరాలు అలాగే పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా ఢిల్లీ ఎన్సీఆర్కి వచ్చే వాహనాలన్నీ కూడా హైవేస్ పైన నిలిచిపోయిన పరిస్థితి. పంజాబ్లోనూ బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇటు ఢిల్లీ యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రస్తుతం ఢిల్లీ యమునా నదిలో వరద ప్రవాహం ఉంది. ఇటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజానీకాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. ఢిల్లీ యమునా నది పరిసర ప్రాంతాల్లో నర్సరీలు అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో వేలాది మంది ఇటు జీవనం గడుపుతుంటారు వలస కార్మికులు. సో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటోంది. సో ఓవరాల్గా ఉత్తరాది రాష్ట్రాల్లో మరో 4-5 రోజుల పాటు కూడా ఈ వర్షాలు, వరదల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు హిల్ టెరైన్ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కి అదనపు ఇండియా బృందాలను పంపించడం జరిగింది. అలాగే అక్కడ జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తూ కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పి ప్రధాని కార్యాలయం అలాగే హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఈ హిల్ టెరైన్ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, గవర్నర్లతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని, యమునా వరద పరిస్థితిని అంచనా వేస్తూ కావాల్సిన చర్యలన్నీ కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా తీసుకుంటోంది. రైట్, థాంక్యూ గోపి.